హ్యాపీగా అనిపించింది when I entered. All of you have clapped, so that's good. Why did you clap? ఎందుకు క్లాప్ చేసుకున్నారు? వెరీ నైస్. ఎవరు చెప్పారా ఇక్కడ? వీళ్ళు ఎవరైనా చెప్పారా సార్ వాళ్ళు మేడం రాగానే క్లాప్ కొట్టండి అని? మామూలుగానే కొట్టారు కదా. ఓకే, వెరీ గుడ్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో అందరూ కూడా 10th లో చదువుతున్నారా? ఎవ్రీబడి ఈజ్ ఇన్ 10th. సో ఎలా ఉంది? హౌస్ ద జోష్? హాయా? వెరీ గుడ్. లేదా భయం భయంగా ఉందా? బోర్డు ఎట్లా ఉంటుంది, ఏముంటుంది అని కొంచెం చిన్న భయం ఉండి ఉండొచ్చు కదా. నో, బాయ్స్ ఆర్ నాట్ అఫ్రైడ్ అండ్ యు ఆల్ ఆర్ అఫ్రైడ్ కాదా? చిన్న భయం ఉండాలి. మనం భయపడితేనే ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టుకుంటాము, కరెక్ట్? సో ఒక 2 minutes లో మైక్ వస్తుంది. ఎందుకంటే మైక్ లో చెప్తే మీ అందరికీ కూడా కార్నర్, ఐ అండర్స్టాండ్, మీకు వినిపించకపోవచ్చు క్లియర్ గా. నా సెట్టింగ్ ద కాంటెక్స్ట్, అప్పటి వరకు కాంటెక్స్ట్ సెట్ చేసుకుంటాను. నా పేరు మహువా. ఓకే, పేరు కొత్తగా ఉంది కదా, కొత్తగా ఉంది. మహువా అంటే ఒక ట్రీ. ఓకే, లాట్ ఆఫ్ ఫ్రూట్స్ అండ్ ఫ్లవర్స్. నేనేం చేసుకుంటుంటాను అంటే ఐఎమ్ అ కెరియర్ కోచ్. ఓకే, సో 10th grade నుంచి 12th grade వరకు పిల్లల్ని అండర్స్టాండ్ చేసుకుని, వాళ్ళలో ఉన్న పొటెన్షియల్స్ ని అండర్స్టాండ్ చేసుకుని వాళ్ళ కెరియర్ కి గైడ్ చేసుకుంటూ ఉంటాను. ఈ పని ఎందుకు చేస్తాను తెలుసా? ఎందుకంటే నేను 10th లో ఉన్నప్పుడు నాకు ఎవరు కూడా గైడ్ చేయలేదు. నేను ఎట్లా చూస్ చేసుకున్నాను నా ప్రొఫెషన్ అంటే, నేను చిన్నప్పుడు ఇంతే 5th grade 6th grade టైంలో మా నాన్నమ్మ మాతో ఉండేవారు అనమాట. ఆవిడ వచ్చి ఎవ్రీ టైమ్ షూస్ టు సే, నువ్వు డాక్టర్ అవ్వాలి, నేను చూడాలి. ఓకే, నువ్వు డాక్టర్ అయితే నాకు టేక్ కేర్ చేస్తావు, నేను ఓల్డ్ ఏజ్ లో నువ్వు టేక్ కేర్ చేస్తావు, అంచేత నువ్వు డాక్టరే అవ్వాలి. ఆ ఏజ్ లో నాకు ఇంతకు మించి ఎవరు ఏం చెప్పలేదు. సో నేను ఫిక్స్ అయిపోయాను మైండ్ లో, ఇప్పుడు అయితే మటుకు డాక్టరే అవ్వాలి అని. అసలు ప్లాన్ బి, ఒక ప్లానింగ్ అన్నట్టు ఏమి చేయలేదు. బాగా చదువుకున్నాను. ఐఎమ్ ఫ్రమ్ ఒడిస్సా యాక్చువల్లీ, కటక్. సో ఐ వాజ్ ద స్టేట్ టాపర్. నేను స్టేట్ టాప్ చేశాను. హైదరాబాద్కి నా డాడీ ట్రాన్స్ఫర్ అయిపోయారు. ఓకే, హైదరాబాద్కి వచ్చాక కంప్లీట్లీ లాంగ్వేజ్ డిఫరెంట్ కదా. ఇప్పుడు మీరు ఎలా, ఐ డోంట్ నో, తెలుగు మీడియమా చదివేది? మీరు ఇంగ్లీష్ మీడియం. లక్కీ యూ. నా చదువు అంతా కూడా ఒడియా మీడియంలో చదువుకుని వచ్చాను నేను, ఇన్ ఒడిస్సా. ఇక్కడ వచ్చి నాకేమీ అర్థమయ్యేది కాదు, అయినా చదువుకున్నాను, బాగా హార్డ్ వర్క్ చేసుకున్నాను. ఆ టైంలో ఎంసెట్ అని ఒక ఎంట్రన్స్, వాట్ ఐ రోట్ దట్ టైమ్, ఐ గాట్ 1190 ర్యాంక్. ఎవ్రీబడి సెడ్ వెరీ గుడ్, గర్ల్స్ చైల్డ్. ఏమీ అవ్వలేదు బుట్ట. ఎందుకంటే నేను హైదరాబాద్ కి వచ్చాక 7 years కాలేదు. సో ఐ డోంట్ హ్యావ్ అ డొమిసైల్ సర్టిఫికెట్. ఆ ర్యాంక్ సరిపోలే. నేను ఎంత బాగా చదువుకున్నా ఐ కుడ్ నాట్ బికమ్ అ డాక్టర్. ప్రాబ్లం ఏంటంటే దాని తర్వాత ఏం చేయాలి ఎవరు చెప్పలేదు, గైడెన్స్ లేదు, ఒక ఆప్షన్ లేదు, రెండో ఆప్షన్ లేదు. అండ్ దట్ ఈస్ వై ఐ స్ట్రగుల్డ్ అ లాట్. ఐ వెంట్ ఇన్ టు సేల్స్, ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్. నా బిజినెస్ నేనే, సరే జాబ్ ఇవ్వకపోతే పర్వాలేదు, నా బిజినెస్ నేనే చేసుకుంటానని స్టార్ట్ చేశాను. ఓకే, దట్స్ ఓకే. బట్ ఈ కెరియర్ కౌన్సిలింగ్, ఈ కెరియర్ గైడెన్స్ పిల్లలకి నేను ఎందుకు చెప్తూ ఉంటానంటే, ఆ గైడెన్స్ నాకు దొరకలేదు అప్పుడు. మేబీ అట్ మై ఏజ్ ఐ వుడ్ హావ్ బీన్ మోర్ సక్సెస్ఫుల్ ఇఫ్ ఐ గాట్ లిటిల్ గైడెన్స్. మీ ఏజ్ లో నా ఇంకా ఎక్కువ సక్సెస్ వచ్చేది ఏమో. దట్ మెడికల్ కాకపోతే ఏం చేయాలి, ఇంకేం ఆప్షన్స్ ఉన్నాయి, ఇంకేమి చేసుకోవచ్చు అని ఎవరో ఒకళ్ళు చెప్పడానికి ఉండాలి. ఎస్ ఆర్ నో? అగ్రీ? ఇప్పుడు జాగ్రత్తగా వింటారు కదా నేను చెప్పేది. వెరీ గుడ్, రైట్. నౌ ఈ పీపీటీ అనేది అలా నడుస్తూ ఉంటుంది, ఎక్కువ ఫోకస్ చేయకండి, ఫోకస్ నా మీదనే ఉండాలి, సరేనా? బట్ ఏదైనా డౌట్ ఉంటే మటుకు డోంట్ బ్రేక్ ద ఫ్లో. నేను మాట్లాడుతూ ఉంటే యూ మే గెట్ సమ్ క్వశ్చన్స్.
ఆ క్వశ్చన్స్ గుర్తు పెట్టుకొని లేదా రాసుకొని పెట్టండి. ఈ ప్రెజెంటేషన్ అంతా అయిపోయాక ఐ వుడ్ లైక్ టు ఇంటరాక్ట్ విత్ యూ. ఎందుకంటే ఇది వచ్చి చెప్పి వెళ్ళిపోతే దర్ ఇస్ నో యూజ్. మీకు ఏ డిఫరెన్స్ కనిపించదు. యూ కెన్ ఆస్క్ మీ క్వశ్చన్స్. ఓకే, గుడ్ టు గో? వెరీ గుడ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, yes, what to choose after 10th? How many of you have already decided stream? అంటే హ్యూమానిటీస్ తీసుకోవాలా, మ్యాథ్స్, సైన్స్ తీసుకోవాలా అని ఆల్రెడీ సెలెక్టెడ్? రేజ్ యువర్ హ్యాండ్స్. కాలేజ్లో ఏం తీసుకుంటారు 12th లో? ఓకే, ఫ్యూ హ్యావ్ సెలెక్టెడ్. మీరు ఇంకా సెలెక్ట్ చేయలేదా? ఏ సబ్జెక్ట్ తీసుకుంటారని ఇంకా సెలెక్ట్ చేయలేదు. ఓకే, గుడ్. ఎందుకంటే ఇప్పుడు ఈ ఇన్ఫర్మేషన్ తర్వాత మేబీ మీకు ఇంకా కొంచెం ఐడియా రావచ్చు, బెటర్ ఐడియా రావచ్చు. ఓకే, సో దాట్స్ ద పర్పస్. కన్ఫ్యూజన్ ఇలా ఉందా? ఎంతో మంది మ్యాథ్స్ అంటారు, మ్యాథ్స్ ఏమో వల్ల అవ్వట్లేదు. ఎంపీసీ అంటారు, ఫిజిక్స్ లో ఏమో చచ్చిపోవాలి అనిపిస్తుంది. ఓకే, ఫిజిక్స్ బుక్ చూస్తే నిద్ర వచ్చేస్తుంది. ఏం చేయాలి అలా ఇట్లాగే ఉంటుంది. డోంట్ వరీ, నా పాప కూడా ఇప్పుడు సిబిఎస్ఈ బోర్డు రాస్తుంది. ఎగ్జాక్ట్లీ సేమ్ ఇదే మాట నేను ఇంట్లో మాట్లాడి వచ్చాను, ఇక్కడ మీతో మాట్లాడుతున్నాను. ఇట్స్ అ గుడ్ ప్లేస్. కన్ఫ్యూజన్ ఇస్ అ గుడ్ ప్లేస్ టు బి. ఓకే, వై? మామూలుగా మీరు ఒకవేళ డిసైడ్ చేసుకోవాలంటే ఎట్లా డిసైడ్ చేస్తారు? 12th లో ఏం తీసుకోవాలి? మామూలుగా మ్యాథ్స్, ఎంపీసీ తీసుకోవాలా, బైపీసీ తీసుకోవాలా అని ఎట్లా డిసైడ్ చేస్తారు మామూలుగా? People who raised your hands that you already decided. You have decided? What's your name? Sit. Chetan. Jatin. Okay, Jatin ఏం చూస్ చేసుకున్నావు? Okay, you've already decided BPC. How you got to select that? Very good. You are interested in biology. So after doing 12th biology, దాని తర్వాత ఏం చేసుకుంటారు? నీట్ రాసుకుంటావు. ఏం తీసుకుంటావు? బిఎస్సి. ఓకే, నీట్ రాస్తావా, బిఎస్సి తీసుకుంటావా? నీట్ రాస్తే దెన్ ఇఫ్ యూ సో ఆల్రెడీ ఒక పాత్ డిసైడ్ చేసుకున్నావు. ఈ డిసిషన్ లో నీకు ఎవరు హెల్ప్ చేశారా? ఇంట్లో కానీ ఎవరు ఏం చెప్పారు కొంచెం చెప్తావా? మీ అమ్మ నాన్న. ఇప్పుడు బయాలజీలో మార్క్స్ బాగానే వస్తాయా నీకు? వెరీ గుడ్. సి, దట్ ఈస్ ద వే టు సెలెక్ట్. యూ హ్యావ్ టు అండర్స్టాండ్ 2 factors. ఎట్లా మనం చూస్ చేసుకోవాలి 12th అంటే? హౌ నాట్ టు చూస్. ఎంపీసీ చేస్తే ఇంజనీరింగ్ చేసుకోవచ్చు, ఇంజనీర్స్ కి ఉద్యోగాలు వస్తాయట, బాగా ఉద్యోగాలు వస్తాయట, నేను ఎంపీసీ తీసుకుంటా. ఇది రాంగ్. దట్ ఈస్ నాట్ హౌ యూ షుడ్ సెలెక్ట్. ఎందుకు? వై షుడ్ యూ నాట్ సెలెక్ట్ లైక్ దట్? ఎందుకంటే చాలా మంది ఇంజనీర్స్ కి కూడా ఉద్యోగాలు రావట్లేదు. దెర్ ఆర్ మెనీ పీపుల్ హు హావ్ టేకన్ ఇంజనీరింగ్ బై ఫోర్సిబుల్లీ. అందరు తీసుకుంటున్నారు, అమ్మ నాన్న అదే అంటున్నారు, ఆ అంకల్ అన్నారు ఎంపీసీ తీసుకోకపోతే నువ్వు వేస్ట్ గాడిని. ఇలా ని సెలెక్ట్ చేస్తే మటుకు యూ విల్ నాట్ బి ఆ కెరియర్ లో. కానీ బయాలజీ నాకు ఇష్టం, నేను బాటనీ చదివేటప్పుడు లేదా జువాలజీ చదివేటప్పుడు నాకు ఇంట్రెస్ట్ అనిపిస్తుంది, నిద్ర రాదు. ఓకే, ఫోకస్ వస్తుంది. దట్ మీన్స్ ఐఎమ్ లైకింగ్ దట్ సబ్జెక్ట్. ఇప్పుడు ఆ సబ్జెక్ట్ తీసుకున్నాక ఎట్లా సక్సెస్ఫుల్ అవ్వాలి అనేది అప్పుడు ప్లాన్ చేసుకోవచ్చు. దట్స్ ద బెస్ట్ వే టు సెలెక్ట్. నా ర్యాండమ్లీ నేను అడుగుతాను కొంతమందికి, మీకు ఏ సబ్జెక్ట్ చాలా ఇష్టం అనేది. ఫస్ట్ గర్ల్స్ ని అడుగుతాను, తర్వాత బాయ్స్ ని అడుగుతాను, సరేనా? యూ, విచ్ సబ్జెక్ట్ ఇస్ యువర్ ఫేవరెట్? కూర్చొని మాట్లాడండి, జాగా లేదు. చెప్పు. ఓకే, షీ ఈస్ థింకింగ్. సంబడి ఎల్స్. యూ. హిందీ ఇష్టం. వెరీ గుడ్. సో ఇప్పుడు 12th లో ఏం సెలెక్ట్ చేసుకుంటావు? హిందీ ఉండాలంటే ఏం సెలెక్ట్ చేసుకోవచ్చు? ఎనీ ఐడియా? దెన్ వాట్ విల్ యూ గో ఫర్? what stream will you select 10th తర్వాత? 10th के बाद क्या चूज करते? हाँ, अभी भी नहीं सोचे. Okay, very good. We'll come back to you. There, somebody stood up. నువ్వు నించున్నావు. What do you want? What do you like with subject?
हेलो ओके विच सब्जेक्ट हिंदी हिंदी का टीचर बहुत अच्छा है भाई यहाँ पे क्या बात है सब लोगों को हिंदी बहुत पसंद अच्छा no sir is standing there that's why you like Hindi no na okay then it's fine but you like Hindi okay working thank you now you see hello excuse me see it's a short session if you get distracted then it will go long oh lunch tak chalte rehta let's not do let's have discipline okay let me come back to the boys you what subject do you like Telugu that English Hindi Telugu if you like these subjects but if you take something like an MPC or BPC and CEC life will be more of struggle no struggle cheyali we have to do struggle that's okay but మన సబ్జెక్ట్ ఎట్లా స్ట్రీమ్ ఎట్లా చూస్ చేసుకోవాలి అంటే మనకి ప్యాషన్ ఉన్న సబ్జెక్ట్ చూస్ చేసుకోవాలి లెట్స్ సీ వాట్ ఎల్స్ యూ కెన్ డూ నౌ సమ్ టైమ్స్ ఓహో సైన్స్ స్ట్రీమ్ తీసుకుంటే గ్యారంటీ ఉద్యోగాలు వస్తాయి సిఈసి అంటే ఓకే ఓకే ఇట్స్ అ సేఫ్ చాయిస్ ఇంకా ఏం దొరకలేదంటే సిఈసి తీసుకుంటా ఇంకా హ్యూమానిటీస్ తీసుకున్నారంటే ఛీ హ్యూమానిటీస్ తీసుకుంటావా నా పాప హ్యూమానిటీస్ సబ్జెక్ట్ చూస్ చేసుకుంది ఐ హావ్ ఆల్రెడీ రిజిస్టర్డ్ హర్ ఫర్ హ్యూమానిటీస్ అండ్ డిపిఎస్ నాచారం నా రిలేటివ్స్ when they ask her what have you selected ante humanities అని చెప్తే ఛీ why you're a smart girl no why should you take humanities that is how people are brought up you should not make that mistake that's wrong humanities is a very good subject commerce is a very good subject maths and physics and chemistry and biology are also good subjects provided you are good at it good okay let's see this is not this is working but I think this is not moving nah din battery poyindi can you just change the slide yeah papa can you please operate the slide change the slides yeah manually cheskondi No, Prashant, cover it. Papa ki change. Slider పక్కన ఈ పాపకి yes just keep changing the slide when I say okay నేను చెప్పేటప్పుడు ఒకసారి okay say thank you much okay so let us see actually truth enti yeah actually what is the truth let us understand that next slide not moving Prashant not moving PPT now it has come yeah now it has come so traditionally మనం ఎట్లా చూస్ చేసుకుంటాము ఇన్కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వల్ల ప్రాబ్లమ్స్ వస్తాయి లైక్ ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఎనఫ్ ఇన్ఫర్మేషన్ ఒక కెరియర్ గురించి మనకి ఇన్కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఫర్ ఎగ్జాంపుల్ లెట్ us టేక్ హిందీ యాజ్ అ ఎగ్జాంపుల్ ఆర్ తెలుగు యాజ్ అన్ ఎగ్జాంపుల్ నాకు తెలుగు సబ్జెక్ట్ ఇష్టం నేను చాలా బాగా అంటే ఇష్టం అంటే దాంట్లో మార్క్స్ కూడా ఎక్కువ రావాలి తెలుగు ఇష్టం కానీ 45% వస్తుంది will not work हिंदी पसंद है लेकिन 50 मार्क्स ही आ रहे वो भी फायदा नहीं है सब्जेक्ट నచ్చుతుంది ప్లస్ 85-90% వస్తుంది దట్ మీన్స్ మీకు చాలా బాగా నాలెడ్జ్ ఉంది అనమాట ఆ సబ్జెక్ట్లో నేను ఏం చేసుకోవచ్చు మనం యాజ్ అ హింदी प्रोफेशन क्या कर सकते हैं हिंदी लेकर के आगे क्या फ्यूचर में व्हाट जॉब कैन यू डू कैन यू विजुअलाइज दैट you need to that is the information you require తెలుగు సబ్జెక్ట్ ఒకవేళ తెలుగుయే నేను ప్రాక్టీస్ చేసి బాగా చదివి దాని మీద డిగ్రీ చేస్తే నాకు ఎలాంటి జాబ్స్ రావచ్చు ఆ ఇన్ఫర్మేషన్ ఇంపార్టెంట్ మనకి
इनकम्प्लीट इंफॉर्मेशन के ऊपर बेस करके वी शुड नॉट टेक अ डिसीजन లేదా ఎవరో చెప్పారు కనుక వి షుడ్ నాట్ టేక్ అ కెరియర్ డెసిషన్ అవునా నౌ ఐ జస్ట్ చేంజ్ మై క్వశ్చన్ ఇన్స్టెడ్ ఆఫ్ ఆస్కింగ్ 12th లో ఏం సబ్జెక్ట్ తీసుకుంటావు అది కాకుండా ఫ్యూచర్ లో ఏ జాబ్ చేసుకుంటారు ఐ విల్ గివ్ యూ 30 సెకండ్స్ క్లోజ్ యువర్ ఐస్ అందరూ కళ్ళు మూసుకుని ఒక్కసారి ఆలోచించండి ఇన్ ఫ్యూచర్ మీకు ఎలాంటి జాబ్స్ మీరు చేసుకుంటూ ఉంటే ఊహిస్తేనే బాగుంది ఊహిస్తే హ్యాపీగా అనిపిస్తుంది ఒక్కసారి అదే ఆలోచించండి జస్ట్ 30 సెకండ్స్ క్లోజ్ యువర్ ఐస్ డోంట్ గో టు స్లీప్ వెరీ గుడ్ యూ కెన్ ఓపెన్ యువర్ ఐస్ మేబీ యూ గాట్ సమ్ ఐడియా మేబీ యూ డిడ్ నాట్ గెట్ సమ్ ఐడియా బట్ ఇలాగా ఆలోచించడం ఇంపార్టెంట్ మనకి ఇలాగా కళ్ళు మూసుకుని మా ఫ్యూచర్ గురించి ఆలోచించడానికి టైమే ఉండదు కదా స్కూల్ ఎగ్జామ్ ప్రిపరేషన్ ఇన్స్టాగ్రామ్ రీల్స్ యూట్యూబ్ షార్ట్స్ ఎన్నో ఉన్నాయి హేనా మ్యామ్ దట్స్ ట్రూ లేదా ఈ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ పేరెంట్స్ ఆర్ సేయింగ్ సంథింగ్ బ్రదర్తో ఫైట్ చేయడము ఫ్రెండ్స్తో ఫైట్ చేయడాలు దీంట్లో మనం ఒక్కసారి కళ్ళు మూసుకొని మన ఫ్యూచర్ గురించి ఆలోచించడం చాలా చాలా ఇంపార్టెంట్ థింక్ అబౌట్ ఇట్ ఏ జాబ్ మీకు అట్రాక్ట్ చేస్తుంది దాన్ని బట్టి సబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకోవాలి నాట్ ద రివర్స్ సబ్జెక్ట్ సెలెక్ట్ చేశాక అప్పుడు ఆలోచించొద్దు దెన్ యూ విల్ హ్యావ్ అ డిఫికల్ట్ లైఫ్ ఇఫ్ యూ థింక్ అబౌట్ యువర్ గోల్ ఎలాంటి జాబ్ చేస్తే బాగుంటుంది ఎనీ ఐడియాస్ ఇప్పుడు కళ్ళు మూసుకున్నారు కదా కొంతమందికి ఏదో ఐడియా వచ్చి ఉంటుంది మీకు వచ్చింది ఐ కెన్ సీ ఇట్ ఆన్ యువర్ ఫేస్ యూ షేర్ విత్ us నీకు ఎలాంటి జాబ్ వస్తే నీకు బాగా హ్యాపీగా ఉంటావు వాట్ ఇస్ దట్ పైలట్ అమేజింగ్ అమేజింగ్ వెరీ గుడ్ థ్యాంక్ యూ వాట్స్ యువర్ నేమ్ సో ఇఫ్ యూ వాంట్ టు బి అ పైలట్ అప్పుడు నౌ యూ హ్యావ్ టు స్టార్ట్ థింకింగ్ పైలట్ అవ్వాలంటే ఎంట్రన్సెస్ ఉంటాయి ప్రిపరేషన్స్ చేసుకోవాలి డబ్బులు కావాలి ఆ డబ్బులు కూడా సంపాదించవచ్చు లైక్ దెర్ ఆర్ మెనీ ఎన్జిఓస్ హూ విల్ హెల్ప్ యూ కానీ నువ్వు ఆ డైరెక్షన్ లో వెళ్తే యూనివర్స్ అంతా హెల్ప్ చేస్తుంది అవునా వన్ మోర్ రౌండ్ ఆఫ్ అప్లాజ్ వెరీ గుడ్ ఎనీవన్ హియర్ మీరు కళ్ళు మూసుకున్నప్పుడు ఏదో ఒక జాబ్ మీకు అనిపించింది అరే ఇది చేస్తే బాగుండే ఎనీవన్ రేజ్ ఆఫ్ హ్యాండ్స్ నో ఓకే సైలెన్స్ గైస్ డోంట్ డిస్కస్ నాకు చెప్పండి డిస్కస్ చేయవద్దు సో దిస్ ఇస్ ద ఇష్యూ నో ఐ డోంట్ థింక్ దే హ్యావ్ ఇట్స్ ఓకే వన్స్ అగైన్ ఆఫ్టర్ గోయింగ్ హోమ్ పీస్ఫుల్ గా ఎవ్రీబడి హూఎవర్ ఎనీబడి ఎల్స్ ఫ్రమ్ ద బాయ్స్ ఈ కళ్ళు మూసుకుంటే ఓహో ఈ ఉద్యోగం నాకు నచ్చింది ఐ థింక్ ఐ షుడ్ డూ దిస్ ఎనీబడి గాట్ ఎన్ ఐడియా యూ హ్యావ్ stand yes very good again a round of applause sit. So you see if you have the goal ready and you like the subject then all the things will fall in place అన్ని నువ్వు 12th అట్లాగే స్ట్రీమ్ చేసుకుంటావు అలాగే ప్రిపరేషన్స్ చేసుకుంటావు అండ్ ఎవ్రీథింగ్ ఎల్స్ విల్ ఫాల్ ఇన్ ప్లేస్ ఓకే బట్ మెజారిటీలో మీరందరూ కూడా కన్ఫ్యూజన్ లో ఉన్నారు ఇంకా సో ఇవాళ కొన్ని ఇన్ఫర్మేషన్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ పట్టి అగైన్ ఆఫ్టర్ గోయింగ్ హోమ్ టేక్ 5 minutes ఆ 5 minutes లో కూర్చొని ట్రై టు రైట్ డౌన్ ఆప్షన్ ఏ ఆప్షన్ బి ఆప్షన్ సి దెన్ టాక్ టు ద టీచర్స్ ఆర్ యూ కెన్ హూఎవర్ ఆర్గనైజర్స్ ఇవాళ ఈవెంట్ ఆర్గనైజర్స్ వాళ్ళకి కూడా చెప్పొచ్చు నేను మళ్ళీ మాట్లాడతాను మీతో దట్ ఓకే వాట్ ఆర్ యువర్ ఐడియాస్ నౌ దెన్ వి విల్ డిసైడ్ నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్ ఎనీ స్ట్రీమ్ మనం కామర్స్ తీసుకున్నా హ్యూమానిటీస్ తీసుకున్నా బయాలజీ తీసుకున్నా వాట్ ఎవర్ ద స్ట్రీమ్ యూ టేక్ బైపీసీ ఆర్ ఎంపీసీ ఎవ్రీవేర్ సక్సెస్ ఇస్ దేర్ ఏదో ఒక ప్రొఫెషన్ సూపర్ సక్సెస్ఫుల్
అండ్ మిగతా అన్ని ప్రొఫెషన్స్ వేస్ట్, దట్ ఈస్ నాట్ కరెక్ట్. సి యాజ్ అ కెరియర్ కోచ్, ఐఎమ్ అ కెరియర్ కోచ్. ఈ ప్రొఫెషన్ ఎప్పుడైనా విన్నారా ఇంతకు ముందు మీరు? ఎవరు వినలేదు. ఓహో ఇట్లా ఒక ప్రొఫెషన్ కూడా ఉంటుందా? మాకైతే టీచర్సే తెలుసు ఈ కెరియర్ కోచ్ అంటే ఏంటి. బట్ డూ యూ నో, ఐ am booked for 365 days ఎవ్రీ ఇయర్. నాకు ఒక్క రోజు కూడా ఖాళీ ఉండదు. నేను హెల్ప్ చేస్తాను పిల్లల్ని, వాళ్ళ ఫ్యూచర్ బిల్డ్ చేయడానికి హెల్ప్ చేస్తాను. ఇట్స్ అ వండర్ఫుల్ ప్రొఫెషన్. ఐ గివ్ స్పీచెస్. ఐఎమ్ నౌ గోయింగ్ టు డూ అ టెడ్ టాక్. టెడ్ టాక్ అది ఏంటో గూగుల్ చేసి చూడండి. ఇట్స్ అ గ్లోబల్ ప్లాట్ఫామ్ వేర్ వి షేర్. నౌ ఇలాంటి కూడా ప్రొఫెషన్స్ ఉన్నాయి కదా, అది ఎందుకు ఆలోచించకూడదు? ఓకే, ఐఎమ్ వెరీ రిచ్, సో మై ప్రొఫెషన్ గివ్స్ మీ అ లాట్ ఆఫ్ మనీ ఆల్సో. సో వాట్ వీఆర్ ట్రైంగ్ టు సే, ఆపర్చునిటీస్ ఆర్ ఎవ్రీవేర్. మీరు ఏ ఫీల్డ్ తీసుకున్నా అక్కడ బాగా కష్టపడి ప్యాషన్ పెట్టి చేస్తే మీరు ఏ ఫీల్డ్లోనైనా సక్సెస్ అవుతారు. కానీ ఆ గోల్ మన మైండ్లో ఉండాలి. హిందీ టీచర్, हिंदी डॉक्टरेट, लिटरेचर अगर लिखना चाहते हो, साहित्यकार बनना चाहते हो, यू कैन बिकम एन ऑथर मे बी. సో మచ్ టు డూ. గట్టిగా చేసుకోవాలి, ప్లాన్ చేసుకొని గట్టిగా చేసుకోవాలి, దెన్ యూ విల్ బి సక్సెస్ఫుల్. నెక్స్ట్ స్లైడ్. ఓకే, సో ఫాలో యువర్ ప్యాషన్. డోంట్ థింక్ ఎవ్రీబడి ఈస్ టేకింగ్ ఎంపీసీ, సో ఎంపీసీ తీసుకుంటా, నా కజిన్స్ అంతా ఎంపీసీ తీసుకుని బీటెక్ చేసుకున్నారు, నేను కూడా బీటెక్ చదువుకుంటా, లేదా డాక్టర్ అయిపోతా నాలాగా. నానమ్మ చెప్పింది కనుక డాక్టర్ అయిపోతా. నో నో నో, డోంట్ గో బై దాట్, డోంట్ థింక్ లైక్ దాట్. ఓకే, మీరు ఆ స్ట్రీమ్ లెర్న్ చేసుకోవడానికి ఎంజాయ్ చేస్తే ఆ స్ట్రీమ్ చేసుకోవాలి. ఆ స్ట్రీమ్ బోర్ కొట్టదు, ఇంట్రెస్టింగ్ గా ఉంది, అప్పుడు ఆ స్ట్రీమ్ చూస్ చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ వన్. ఓకే, నౌ ఏఐ గురించి ఏం తెలుసు మాకు? ఏఐ, వాట్ ఈస్ ఏఐ ఫుల్ ఫామ్? ఇది బాగానే తెలుసు, వెరీ గుడ్. వాట్ ఇట్ మీన్స్? దాని అర్థం ఏంటి? సారీ, మ్యాన్ మేడ్ ఇమేజెస్, నాట్ ఓన్లీ ఇమేజెస్, ఎనీథింగ్. ఇప్పుడు ఏఐ డ్రివెన్ ఫోన్ కాల్స్ కూడా అవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, నా ప్లేస్ లో ఒక ఏఐ మషిన్ వచ్చి కూడా ఈ ఇన్ఫర్మేషన్ మీకు పాస్ చేసుకోవచ్చు. మీకు తెలీదు ఇది హ్యూమనా ఏఐ మషీనా, అంతా డెవలప్ అయిపోయింది. మీరు ఇచ్చిన ఫీడ్బ్యాక్ కొద్దీ ఆ ఇన్ఫర్మేషన్ మారుస్తూ ఉంటుంది ఆ ఏఐ మషిన్. నా ఏఐ ఇంజనీర్స్ ఉన్నారు ఇప్పుడు. ఏఐ ప్రాంప్ట్ ఇంజనీర్స్ ఒక ప్రొఫెషన్ వచ్చింది. అంటే ఆ ఏఐ మెషిన్ కి ఎట్లాంటి ప్రాంప్ట్ ఇవ్వాలో అది ఆలోచిస్తుంది. ఇలాంటి ప్రొఫెషన్ ఇంతకు ముందు లేనే లేదు కదా. తర్వాత పెద్ద పెద్ద కంపెనీస్ లో దే హ్యావ్ అ సస్టైనబిలిటీ మేనేజర్. సస్టైనబిలిటీ మేనేజర్ ఏంటి, పని ఏంటి వాళ్ళది అంటే, ఆ కంపెనీలో వాట్ ఎవర్ ద ఎనర్జీ వేస్ట్, ఆ ఎనర్జీ వేస్ట్ ని రెడ్యూస్ చేస్తుంది. వాట్ ఎవర్ ఇట్, వాటర్ కానీ, వాటర్ వేస్ట్ కానీ, లేదా ప్లాస్టిక్ ఎక్సెస్ యూజ్ చేస్తుంది కంపెనీ అంటే దానికి రెడ్యూస్ చేయడము, ఇలాంటి పని దట్ సస్టైనబిలిటీ మేనేజర్ విల్ డూ. వెరీ హై పేమెంట్ ఫర్ సస్టైనబిలిటీ మేనేజర్స్. ఇలాంటి ప్రొఫెషన్ 10 years ముందు లేనే లేవు. మా జనరేషన్ వి నెవర్ న్యూ వాట్ ఇస్ ఏఐ ప్రాంప్ట్ ఇంజనీర్, నోబడీ న్యూ. డిజిటల్ మార్కెటింగ్ లాస్ట్ 5 years is at its peak. That is also a profession. So by the time మీరు గ్రాడ్యుయేషన్ తర్వాత వచ్చేటప్పుడు ఎన్నో కొత్త సబ్జెక్ట్స్ విల్ బి దేర్, కొత్త ప్రొఫెషన్స్ ఉంటాయి. సో మేము ఊహించలేని ప్రొఫెషన్స్ ఉంటాయి. మీ ఐడియాస్ ఓపెన్ గా ఉంచాలి. యూఆర్ ఏబుల్ టు అండర్స్టాండ్ వేర్ ఐఎమ్ కమింగ్ ఫ్రమ్. డోంట్ థింక్ ఓహో ఇది చేస్తే ఇదే చేయాలి. నో, 5-10 years లో మార్కెట్ అంతా మారిపోతుంది. మీ ఫీల్డ్ లో వాట్ ఈస్ ద బెస్ట్ అది మనం చూస్తూ ఉండాలి. ఎట్లా చూస్తావు? హౌ డు యూ డూ రీసెర్చ్? హౌ విల్ యూ సర్చ్? హౌ విల్ యూ డూ రీసెర్చ్? ఏ ప్రొఫెషన్ మంచిది ఈ టైంలో అని ఎట్లా రీసెర్చ్ చేసుకోవచ్చు మనం? కమాన్ గైస్, ఎనీ ఐడియా? ఎట్లా రీసెర్చ్ చేస్తారు? ఏఐ అందరి దగ్గరే ఫోన్స్ ఉన్నాయా ఇంట్లో? రైట్. చాట్ జిపిటి అంటూ ఒకటి ఉందా? జెమినీ ఉందా? దాన్ని అడగండి.
Not only one time. Hello, excuse me. The thing about Gemini or ChatGPT is మీ ఫోన్లో లేదా మీ అమ్మ నాన్న ఫోన్లో ఒక్కసారి ఒక్కొక్క ఇన్ఫర్మేషన్ సెర్చ్ చేసిన కొద్దీ ఇట్ గెట్స్ ట్రైన్డ్. అలాంటి ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేస్తూ ఉంటుంది. ఒక్కసారి హై జెమిని, ఐ లైక్ డిజైనింగ్, ఐ లైక్ టు డూ డ్రాయింగ్, వాట్ కైండ్ ఆఫ్ ప్రొఫెషన్ ఈస్ గుడ్ ఫర్ మీ, ఇది మీరు ఎంటర్ చేశారనుకోండి, ఇల్ కీప్ ఆన్ గివ్ యూ ఇన్ఫర్మేషన్. ఎవ్రీ 15 days యూ గో బ్యాక్ టు ఆ చాట్లోకి వెళ్ళి మళ్ళీ చూడండి, ఎనీ అప్డేట్, హౌ కెన్ ఐ బికమ్ అ ఫ్యాషన్ డిజైనర్, కెన్ యూ హెల్ప్ మీ, ఇల్ కీప్ గివింగ్ యూ ఇన్ఫర్మేషన్. సో మీ మనసులో హిందీ, ఐ లైక్ టు స్టడీ హిందీ, ఐ లైక్ టు రీడ్ అండ్ రైట్ లాంగ్వేజ్, వాట్ ప్రొఫెషన్ ఈస్ గుడ్ ఫర్ మీ అని ఫీడ్ చేస్తే ఇల్ గివ్ యూ హండ్రెడ్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. దట్ ఈస్ పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, ఆ ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళతో కలవండి. ఎట్లా కలుస్తారు? సపోజ్ డాక్టర్, సంబడి వాంట్స్ టు బికమ్ పైలట్, వాంట్ టు బికమ్ అ పైలట్, నేను ఎట్లా కలుస్తావు? ఈ హైదరాబాద్ లో ఉన్నా లేదా ఇండియాలో ఉన్న అదర్ పైలట్స్ తో ఎట్లా చూస్తావు? హౌ విల్ యూ ఇంటరాక్ట్ విత్ దెమ్? ఎనీ ఐడియా? రేజ్ యువర్ హ్యాండ్. కూర్చో. ఇఫ్ యూ హ్యావ్ అన్ ఐడియా యూ కెన్ సిట్ అండ్ టెల్ మీ. నో ఐడియా. సరే, మీ ఫోన్ మళ్ళీ ఐ గో బ్యాక్ టు యువర్ ఫోన్స్. యూ హ్యావ్ సంథింగ్ కాల్డ్ ఇన్స్టాగ్రామ్. Yes, this everybody knows, everybody loves, correct? But what do you do in Instagram? Stupid reels చూస్తూ ఉంటాము. కోతులు, కుక్కలు, పిల్లులు రీల్స్, అవునా కదా? లేదా 6-7 చూస్తాము, లేదా ఏదో చెత్త ట్రెండ్ చూస్తాము. టైం వేస్ట్. నేను చూస్తాను, నాకు ఇవన్నీ ఎలా తెలుసు? నేను చూస్తాను. బట్ ఐ హ్యావ్ ఎ టైం. రోజుకి 10 minutes ఓకే, టైం పాస్ చేసుకోవచ్చు. రోజంతా టైం పాస్ చేయలేం కదా. బట్ అదే ఇన్స్టాగ్రామ్ ని నువ్వు వాడుకోవచ్చు. అందులో ఇఫ్ యూ సర్చ్ సక్సెస్ఫుల్ పైలట్స్ ఇన్ ఇన్స్టాగ్రామ్, యూ విల్ బి కనెక్టెడ్ టు, యూ కెన్ సీ సంబడీస్ రీల్. వాళ్ళ పైలట్, దే ఆర్ ఫేమస్. చూడు వాళ్ళు ఏం చేసుకుంటారు, ఏం చదువుకున్నారు. డోంట్ స్టాక్ దమ్. మళ్ళీ వాళ్ళదే చూసి డైరెక్ట్ మెసేజ్ చేయడం అలాంటి కాదు. ఐడియా కోసం. సక్సెస్ఫుల్ పైలట్ ఎవరు ఉన్నారు? హిందీ సాహిత్య, హూ ఇస్ ప్రాక్టీసింగ్? Instagram can give you research. Okay, you guys are already in 10th. మీకు లింక్డ్ఇన్ అని ఇంకొకటి తెలుసుకోవాలి ఇప్పుడు. లింక్డ్ఇన్, యా, ఫ్యూ ఆఫ్ యూ నో. మీ you can download this app also called LinkedIn, LINKEDIN. So LinkedIn is a professional network like Facebook and Instagram. These are all social network. LinkedIn is a professional network. సో నాలాంటి ప్రొఫెషనల్స్ మా ఐడియాస్ అంతా పెట్టుకుంటూ ఉంటాం అందులో. అక్కడ కూడా నువ్వు రీసెర్చ్ చేసుకోవచ్చు. ఇఫ్ యూ క్రియేట్ అ ప్రొఫైల్, దెన్ యూ సర్చ్ పైలట్స్. పైలట్స్ అనగానే ఒక 1000 పైలట్స్ పేర్లు వస్తాయి. ఎక్కడ చదువుకున్నారు, ఎలాంటి చదువులు చదువుకున్నారు, ఎక్కడ వెళ్ళి ప్రాక్టీస్ చేసుకున్నారు, దెన్ దట్ ఈస్ అ రీసెర్చ్ ఫర్ యూ. ఎస్, విల్ యూ డూ ఇట్? అందరు చేసుకుంటారు. డోంట్ అబ్యూస్ ద ఫోన్. Use the phone. Smartphone is not a problem. మీ మైండ్ is a problem. కుక్కలు, పిల్లులు చూడకుండా కొంచెం ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చూసుకోవాలి మనం. ఎస్, ఓకే, గుడ్. 1 second. యా, యూ కెన్ లర్న్ డిఫరెంట్ కెరియర్స్. ఫర్ ఎగ్జాంపుల్, ఒక బిజినెస్ మ్యాన్. మీలో ఎంతమంది పేరెంట్స్ బిజినెస్ లో ఉన్నారు? ఫాదర్ కి చిన్న కిరాణా షాప్ ఉండడము, లేకపోతే చిన్న బిజినెస్. Uncles, aunties, anybody into business? Nobody. Cheppu. Yeah, Ashish. Na, who? Ha. What's your name? Yashish. Okay. Better. Sit. What does your father do? Gold business. So that's a business. Now, if Yashish's father has even 4 or 5 employees, మీ షాప్ లో ఒక 4-5 ఎంప్లాయీస్ ఉంటారు కదా, ఎక్కువ ఉంటారేమో, రైట్? సో అంతమందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నారు కదా వాళ్ళ డాడీ. కెన్ వి హ్యావ్ అ రౌండ్ ఆఫ్ అప్లాస్ ఫర్ యాషిష్'s dad, నాట్ ఫర్ యూ. కూల్ డౌన్. సో ఇక్కడ పాయింట్ ఏంటి? ఒక ప్రొఫెషనల్, ఒక బిజినెస్ మ్యాన్
can give employment to others. సో మేము ఎందుకు ఆలోచించకూడదు అట్లాగా? నేను బిజినెస్ చేస్తాను, నేను ఏదో ఒకటి స్టార్ట్ సొంతంగా ఏదైనా స్టార్ట్ చేస్తాను, నాకు ఇష్టమైన ఏదో ఒక బిజినెస్ మొదలు పెడతాను. థింక్ లైక్ దట్. Are they talking, ma? Yeah, you're distracted. మీరిద్దరా షార్ట్ అని చెప్తున్నారు కదా? ఓకే, వెనకాల. ఓకే ఓకే. సి, ఇది మీ కెరియర్ ఆఫ్టర్ ఆల్. మేడం చెప్పింది, నేను చెప్పింది ఒకటే. మీ ఫ్యూచర్. మీరు ఇప్పుడు టైం పాస్ చేస్తే లైఫ్ అంతా టైం పాస్ చేస్తూనే ఉంటారు. డోంట్ డూ దాట్. బీ సీరియస్ అబౌట్ యువర్ ఓన్ ప్రొఫెషన్. మీ లైఫ్ కి మీరే సీరియస్ తీసుకోకపోతే ఇంకెవరు తీసుకోరు. లెట్ us tell you that. Ma'am, am I correct in saying that? Yeah? If you don't take your own classes, ఇప్పుడు we are writing here, attend workshops and seminars. ఇక్కడ మీకు ఫ్రీగా వస్తుంది. ఇంకా నెక్స్ట్ ఇయర్ మీరు కాలేజ్లో వెళ్తే 500 రూపీస్ పే చేసి అటెండ్ చేస్తారు. ఇక్కడ ఫ్రీగా ఇస్తున్నారు. సో యూ షుడ్ థ్యాంక్ ద స్కూల్, యూ షుడ్ థ్యాంక్ మిస్టర్ ప్రశాంత్. యా, yes. Okay. So yeah, so that's another way. Attend workshops, see the websites, how to become, just like I said, ChatGPT, how can I become, how can I become entrepreneur? It will give you some suggestion. ఆ వెబ్సైట్స్ చూడండి, సజెస్ట్ చేసిన వెబ్సైట్స్ వీడియోస్ చూడండి, ఏదో ఒక ఐడియా వస్తుంది. మన గోల్ మన మైండ్ లో ఉండాలి, ఎవరు చెప్తే చేయొద్దు మనం కదా. నెక్స్ట్ లైన్. దిస్ ఇస్ గుడ్. స్టే సీరియస్ అని ఒక లాస్ట్ లో ఒక లైన్ ఉంది. స్టే సీరియస్ ఫ్రమ్ 10th ఆన్వర్డ్స్. యూ హ్యావ్ టు బీ సీరియస్ అబౌట్ యువర్ కెరియర్. లేకపోతే చాలా కష్టంలో ఉంటారు. డబ్బులు ఊరికే రావు. ఏదో దెర్ ఇస్ అన్ యాడ్, నో, లలిత జ్యువెలర్స్. వెరీ ట్రూ. ఆ లైన్, డబ్బులు ఊరికే రావు. ఇప్పటికైతే ఆ పేరెంట్స్ చూసుకుంటారు. ఆఫ్టర్ 2 years వాళ్ళు కూడా ఓకే చూసుకోండి, నీ మీద నీకే సీరియస్నెస్ లేదు, నాకెందుకు వచ్చింది గోల అని పంపించేస్తారు బయటికి, ఏదో ఒకటి చేసుకో అని చెప్పి. టేక్ యువర్ లైఫ్ సీరియస్. ఓకే, నెక్స్ట్. ఇప్పుడు మనలో ఉన్న స్కిల్స్, హౌ టు చూస్. నెక్స్ట్ నేను ఐ టెల్ యూ ఎట్లా మీరు చూస్ చేసుకోవచ్చు. మీ స్ట్రీమ్ ని, మీ గోల్ ని మీరు ఎట్లా చూస్ చేసుకోవచ్చు. ఇవాళ కళ్ళు మూసుకుని నేను ఒక క్వశ్చన్ అడిగితే, మీలో ఉన్న ఫస్ట్ క్వాలిటీ ఏంటి? వాట్ ఈస్ యువర్ బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్? మీలో ఉన్న బెస్ట్ స్ట్రెంగ్త్ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్, కొంతమంది స్ట్రెంగ్త్ ఈస్ టాకింగ్. లైక్ ఫర్ మీ, మై బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ ఇస్ కమ్యూనికేషన్. మాట్లాడడం, మంచి మాట్లాడతాను నేను, అది నా స్కిల్. ఇంకా కొంతమందికి డిసిప్లిన్, ఏ చేసినా డిసిప్లిన్ గా చేస్తారు. పొద్దున్నే లేవడము, కరెక్ట్ టైంలో ఇంట్లో అంతా ఆర్గనైజ్ గా పెడతారు, డిసిప్లిన్. కొన్ని ఇలా స్ట్రెంగ్స్ ఉంటాయి. మీలో ఉన్న స్ట్రెంగ్స్, లేదా ఇంకొక స్ట్రెంగ్త్ చెప్తాను, అవతల వాళ్ళకి హెల్ప్ చేయడం, అది కూడా ఒక స్ట్రెంగ్త్. ఆ స్ట్రెంగ్త్, మీలో ఉన్న స్ట్రెంగ్త్ క్యాన్ యూ ఐడెంటిఫై టుడే? ఇప్పుడు మళ్ళీ ఒక 10 seconds ఆలోచించి, మీలో ఉన్న స్ట్రెంగ్త్ ఏంటి? ఎగ్జాంపుల్స్ ఇచ్చాను కదా, అర్థమైంది కదా? నీలో ఉన్న స్ట్రెంగ్త్ ఏంటబ్బా? నవ్వుతున్నావు అప్పటి నుంచి, చెప్పు నువ్వే. ఇట్స్ ఓకే, టెల్ మీ, చెప్పు, నీలో ఉన్న స్ట్రెంగ్త్ ఏంటి? నో స్ట్రెంగ్త్. ఓకే ఓకే, థింక్ అబౌట్ ఇట్. ఉంది, ఆలోచించు. ఓకే, యాషిష్, what is your biggest strength? You're a person, no? Human being కదా మేమందరూ. ఏదో ఒక స్కిల్ ఇవ్వకుండా, ఏదో ఒక స్ట్రెంగ్త్ ఇవ్వకుండా దేవుడు పంపించారు కిందకి. మూవీస్ లో చూస్తాము, బాలయ్య ఓహో ఎంతో స్ట్రెంగ్త్, ఓ వెంకటేష్ ఎన్నో చేసేస్తాడు. మనలో కూడా ఒక స్కిల్ ఉంది. మీరు ఇంకా చిన్నపిల్లలు కాబట్టి అది యు ఆర్ నాట్ థింకింగ్ అబౌట్ ఇట్. స్టార్ట్ థింకింగ్. వాట్ ఈస్ యువర్ బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్? యూ సెడ్ యూ విల్ టేక్ బైపీసీ. Biggest strength? To learn and So are you very bookworm? Are you like no. Do you love to learn? What is your strength then? Good question, no? You sit, ma. Don't try to stand. Akkada jaga ledu. See, it's a difficult question, huh? But I want you to answer this question to yourself.
లేదా ఒకళ్ళొకళ్ళు డిస్కస్ చేసుకోండి, అరే మేరా స్ట్రెంత్ క్యా హై రే, కభీ సోచా नहीं, right? Then the friend will tell you. If you have a good friend, or ask your mother, she knows you best. వాళ్ళ ముందు అయితే తిట్టుంది, మమ్మా మేరా స్ట్రెంత్ క్యా హై పూछे तो పల్లె మస్తు గాలియా దేతి. దరిద్రుడా, ఎంత టైం వేస్ట్ చేస్తూ ఉంటావు ఎప్పుడు, ఏంటి అని తిడుతుంది. ఇట్స్ ఓకే, భరించండి. దెన్ అగైన్ ఆస్క్ అండ్ షీల్ టెల్ యూ. నీలో ఉన్న స్ట్రెంగ్త్ నీకు అని చెప్తుంది, మదర్ చెప్తుంది, ఫాదర్ చెప్తారు, టీచర్స్ చెప్తారు, వాళ్ళకి తెలుసు. ఇఫ్ యూ డోంట్ నో, ఆస్క్ దెమ్, దే విల్ నో. బట్ దట్స్ ఇంపార్టెంట్ టు నో, బికాస్ దాని మీద బేస్ చేసి మనము కెరియర్ చూస్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, రీసెర్చ్ ఇస్ మై స్కిల్, నా బ్రెయిన్ షార్ప్గా పనిచేస్తుంది, నా స్కిల్ రీసెర్చ్ అనుకుంటే యూ కెన్ బికమ్ అ సైంటిస్ట్. స్పేస్, నాకు స్పేస్ అంటే చాలా ఇష్టం, యూ కెన్ pursue a career in space technology. So think about that. Yeah, next one. Next slide, please. You can move this. Yeah. Next one. Yeah. So ఏ స్ట్రీమ్ తీసుకుంటే ఎట్లాంటి కెరియర్ చూస్ చేసుకోవచ్చు, ఒక ఐడియా కోసం ఇక్కడ పెట్టాము. ఇవి కాకుండా కూడా వందల కొద్ది కెరియర్స్ ఉన్నాయి. ఓకే, సపోజ్ మనం మెడికల్ తీసుకున్నాము, యూ లైక్ బయాలజీ, ఓన్లీ డాక్టర్ ఒకటే ఆప్షన్ కాదు. నాలాగా నేను చేసిన మిస్టేక్స్ ఎవరు చేయకూడదు. బయాలజీ ఇష్టం కానీ డాక్టర్ అవడం అంటే మేబీ ఐఎమ్ నాట్ సో మచ్ ఇంట్రెస్టెడ్. ఇంకేం చేసుకోవచ్చు అంటే యూ కెన్ బికమ్ గెట్ ఇన్ టు నర్సింగ్. ఇట్స్ అ వెరీ నోబెల్ ప్రొఫెషన్, వెరీ వెల్ స్ట్రక్చర్డ్ ప్రొఫెషన్. యూ కెన్ గో టు అవుట్ ఆఫ్ కంట్రీ ఆల్సో. మంచి నర్సెస్ అవుట్ ఆఫ్ కంట్రీ వెళ్ళి పెద్ద పెద్ద హాస్పిటల్స్ లో కూడా మంచి ఉద్యోగాలు తీసుకుంటారు. హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ చేసుకోవచ్చు, రైట్? యూ కెన్ లుక్ ఎట్ ఫిజియోథెరపీ, వెరీ వెరీ వెల్ పేడ్ జాబ్. అపోలో హాస్పిటల్కి వెళ్ళి ఫిజియోథెరపీ శాలరీ అడిగితే మీ దిమ్మ తిరిగిపోతుంది, మైండ్ బ్లాంక్ అయిపోతుంది. ఓకే, ఫిజియోథెరపీ. న్యూట్రిషన్ అండ్ డయట్, ఇవాళ రేపు అందరూ కూడా డైటిషియన్ అడుగుతున్నారు. ఎందుకంటే డయాబెటీస్ ఉంది అనుకో, లేదా బీపీ, హై బీపీ, సంథింగ్ ఫుడ్ లో డైటిషియన్ వెతుకుతున్నారు. సో వీ నీడ్ పీపుల్ హూ విల్ డూ దట్ కోర్స్, న్యూట్రిషన్ అండ్ డైటిషియన్ కోర్స్. యూ కెన్ బికమ్ అ రీసెర్చర్, మైక్రోబయాలజీ తీసుకోవచ్చు, బయోకెమిస్ట్ అవ్వచ్చు, ఫార్మసీ తీసుకోవచ్చు. యూ కెన్ బికమ్ అ ఫార్మసిస్ట్. మెడికల్ షాప్, యూ కెన్ రన్ అ మెడికల్ షాప్. ఫార్మసీ తీసుకుంటేనే మెడికల్ షాప్ రన్ చేయొచ్చు. దట్ కమ్స్ టు బిజినెస్, కెన్ బి అ బిజినెస్ పర్సన్. Then these are all there. Agriculture, forensic science. You don't know, somebody, anybody in 90s marks, somebody is very very sharp, biology lo 90 ostundi, 90%. Yeah, you get that, right? So అందులో కొంచెం సైకాలజీ పెడితే, బయాలజీ ప్లస్ సైకాలజీ, you can become forensic science. What is forensic? ఇప్పుడు క్రిమినల్ సైన్స్, దట్ ఇస్ అంటే సిఐడి అని ఒక సీరియల్ వచ్చేది, దయా, రైట్? దే ఆర్ ఫోరెన్సిక్ సైంటిస్ట్. గైస్, ఐ కెన్ అండర్స్టాండ్ మీ ఎక్సైట్మెంట్, కానీ కీప్ ఇట్ అండర్ కంట్రోల్. ఫోరెన్సిక్ సైంటిస్ట్ అయిపోవచ్చు, వెరీ వెరీ ఇంట్రెస్టింగ్. ఓకే, నెక్స్ట్ వన్ అమ్మా. యా, సో లేనా, గో బ్యాక్ నాన్న. ఆ ఫోరెన్సిక్ సైన్స్ తర్వాత ది స్లైడ్ నాకు కావాలి. చాలా స్లైడ్స్ పోయి, ఇంకా వన్ మోర్. యా, హియర్. సో ఓకే, ఎంపీసీ తీసుకున్నా. ఇప్పుడు ఎంపీసీ అంటే ఓన్లీ ఇంజనీరే అవ్వచ్చా? చాలా చేసుకోవచ్చు. యూ కెన్ గెట్ ఇన్ టు ఇంజనీరింగ్, ఆర్కిటెక్చర్, కంప్యూటర్స్, స్టాటిస్టిషియన్ అవ్వచ్చు మీరు. స్టాటిస్టిషియన్ అంటే దట్స్ అ వెరీ వెరీ నోబెల్ ప్రొఫెషన్. కెన్ గెట్ ఇన్ టు స్టాటిస్టిక్స్. లేదా డిఫెన్స్ సిస్టమ్ ఉంది అనుకో, పైలట్. సో పైలట్ కాకుండా ఆప్షన్ బి, ఆప్షన్ సి, డిఫెన్స్ అండ్ ఏవియేషన్, మర్చెంట్ నేవీ, ఇవన్నీ ఆప్షన్స్ ఓపెన్ అయిపోతాయి విత్ మ్యాథ్స్, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ, రైట్? యా, నెక్స్ట్. ఓకే పోనీ, నెక్స్ట్ నాన్న. ఓకే పోనీ కామర్స్ తీసుకున్నాము. ఇప్పుడు కామర్స్ తీసుకుంటే ఏం చేసుకోవచ్చు? యా, దిస్ ఓన్లీ కామర్స్ స్ట్రీమ్, కరెక్ట్. కామర్స్ స్ట్రీమ్ తీసుకుంటే ఏం చేసుకోవచ్చు అంటే చార్టెడ్ అకౌంటెంట్ అందరికీ తెలుసా? సిఏ,
సిఏ పెద్ద అందరికి తెలుసు, బట్ అది కాకుండా కూడా చాలా చేసుకోవచ్చు. యూ కెన్ గెట్ ఇన్ టు కంపెనీ సెక్రటరీ, ఫైనాన్షియల్ అడ్వైజర్ గా పనిచేసుకోవచ్చు. ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్, ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్స్ ఎంత సంపాదిస్తారంటే అంత సంపాదిస్తారు. తర్వాత అనదర్ ప్రొఫెషన్ ఇస్ దేర్, యాక్చురియన్. యాక్చురియన్ అంటే మళ్ళీ అక్కడ కూడా డేటా, ఇట్స్ లైక్ అ డేటా సైన్స్. ఇన్సూరెన్స్ కంపెనీస్ కి పనిచేస్తారు వాళ్ళు. సో ఇవన్నీ ఆప్షన్స్ ఓపెన్ అయిపోతాయి. కామర్స్ అగైన్ చాట్ జిపిటి, వాట్ ఆల్ ప్రొఫెషన్స్ కెన్ ఐ గెట్ ఇన్ టు ఆఫ్టర్ కామర్స్ అని కొట్టండి. ఓకే, ఏదో ఒక వర్డ్ వస్తుంది, ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్. వాట్ డస్ దాట్ మీన్? నెక్స్ట్ ప్రాంప్ట్ షుడ్ బి వాట్ డస్ ఇట్ మీన్ టు బికమ్ అ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్. మొత్తం ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. సీ ఇఫ్ దట్ ఈస్ ఎక్సైటింగ్ యూ. యూ అండర్స్టాండింగ్? దాన్ని బట్టి మీరు కామర్స్ చూస్ చేసుకోండి, కొంచెం క్లారిటీ వస్తుంది మనకి. కంపెనీ సెక్రటరీ, వాట్ డూ దే డూ అని చెప్తే బోల్డ్ అంత ఇన్ఫర్మేషన్ వస్తుంది. నెక్స్ట్ వన్, యా, ఆఫ్టర్ కామర్స్ హ్యూమానిటీస్. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సి హ్యూమానిటీస్ అంటే ఏంటి అసలు? 12th లో హ్యూమానిటీస్ అంటే ఏంటి సబ్జెక్ట్స్? ఏం తీసుకుంటారు వాళ్ళు? ఎవరైనా హ్యూమానిటీస్ చూస్ చేసుకుంటే అంటే ఇంగ్లీష్, సోషల్ స్టడీస్, దిస్ ఇస్ లాంగ్వేజ్, ఆల్ దీస్ కమ్ అండర్ హ్యూమానిటీస్. మరి హ్యూమానిటీస్ తర్వాత ఎన్నో ఉద్యోగాలు ఉన్నాయి. యూ కెన్ గెట్ ఇన్ టు బిజినెస్, యూ కెన్ గెట్ ఇన్ టు ఎంబీఏ. ఎవరైనా మీ ఫ్యామిలీలో బీబీఏ, ఎంబీఏ అట్లా చేశారా? సో ఎంబీఏ హ్యూమానిటీస్ చేసేసి బీబీఏ చేసేసి ఎంబీఏ చేసుకోవచ్చు, బిజినెస్ అడ్మినిస్ట్రేషన్. వాట్ ఎల్స్? యూ కెన్ బికమ్ అ గ్రాఫిక్ డిజైనర్. మీకు పెయింటింగ్, ఎవరికైనా పెయింటింగ్ ఇష్టమా? యా, సో यू कैन बिकम अ ग्राफिक डिजाइनर. వాళ్ళు డిజైన్ చేస్తారు. वो लोग क्या करते हैं, आपका कंप्यूटर वेबसाइट, फॉर एग्जांपल कंप्यूटर वेबसाइट डिजाइन करने के लिए मैथ्स का जरूरत नहीं है. ओके, यू नीड ह्यूमैनिटी स्टूडेंट्स, पीपल हु अंडरस्टैंड साइकोलॉजी, आर गुड विद कलर्स, आर गुड विद लैंग्वेज, उनको मिलता है ये जॉब. ठीक है, तो ह्यूमैनिटीज के बाद सोशल वर्क कर सकते हैं, डिजिटल मार्केटिंग कर सकते हैं, इवेंट्स मैनेजमेंट कर सकते हैं. हमारा एक फ्रेंड है, वो इवेंट मैनेजमेंट करके उसका मिनिमम इनकम एक महीने का, कोई मिनिमम, मेरा बहुत क्लोज फ्रेंड है मेरा, तो एक वाइल्ड गेस, टेक अ वाइल्ड गेस, ఎంత సంపాదిస్తాడు తను నెలకి ఆఫ్టర్ ఆల్ ఎక్స్పెన్సెస్ ఈవెంట్ మేనేజర్ గా? ఒక లైక్ అన్ ఈవెంట్ మేనేజర్ 1 lakh, 1.5 lakhs. ఎనీబడి ఎల్స్? 38 lakhs ఎవ్రీ మంత్. ఎట్లాంటి ఈవెంట్స్ చేస్తాడు? ఓన్లీ వెడ్డింగ్ ఒకటే ఈవెంట్ కాదు, పెద్ద పెద్ద కంపెనీస్ లో కార్పొరేట్ ఈవెంట్స్ ఉంటాయి. ఆ కార్పొరేట్ ఈవెంట్స్ వాడు తను మేనేజ్ చేస్తాడు. ఒక్కొక్క డీల్ తనకి 3.5 crores, 4 crores. గెటింగ్ ద పిక్చర్? హ్యూమానిటీస్ తీసుకుంటే అబ్బా ఛా అని కాదు. హ్యూమానిటీస్ తీసుకొని ఈవెంట్ మేనేజ్మెంట్ కానీ టూరిజం కానీ వెళ్తే లైఫ్ సెట్. నేను చదువుకున్నాను బయాలజీ, నేను చేసిన పని హ్యూమానిటీస్. మై బ్రెడ్ అండ్ బటర్ టుడే ఇస్ హ్యూమానిటీ సబ్జెక్ట్. నా బయాలజీ దేనికి పనికి రావట్లేదు. ఇంట్లో ఎవరైనా సిక్ అయితే అడుగుతారు, సే కొంచెం తీసుకోవాలి చెప్పు అంటారు, ఓకే ఓకే ఇది అని చెప్తా అంతే. హ్యూమానిటీస్ ఇస్ ద ఫ్యూచర్ గైస్. ఎందుకంటే ఎన్నో జాబ్స్ ఏఐ తినేస్తుంది. ఏఐ విల్ ఈట్ అవే a lot of jobs. It cannot eat away a single job from humanities. They can't do. Graphic design maybe cheskochemo. Social work? No. They can't take that job away. Tourism, event manager, management, entrepreneurship. What is the meaning of entrepreneurship? Who's an entrepreneur? Businessman. బిజినెస్ స్టార్ట్ చేసిన వాళ్ళకి ఆంటర్ప్రెన్యూర్స్ అని చెప్తారు. చెప్పండి ఒకసారి ఆ వర్డ్ చెప్పండి, ఏది నోరు తిరుగుతుందో లేదో. ఆంటర్ప్రెన్యూర్. ఎస్, ఇఫ్ యూ వాంట్ టు బికమ్ అన్ ఆంటర్ప్రెన్యూర్, హ్యూమానిటీస్ తీసుకొని నెక్స్ట్ చదువుకొని సూపర్ గా చేసుకోవచ్చు బిజినెస్, రైట్? నెక్స్ట్, యా, సో వాట్ ఈస్ ద యాక్షన్ ప్లాన్? వెరీ వెరీ సింపుల్. కొంచెం రీసెర్చ్ చేయాలి. 11th ఏ స్ట్రీమ్ తీసుకోవాలో అది కొంచెం రీసెర్చ్ చేసుకోవాలి. ఏమైంది? వాట్ హ్యాపెండ్? ఓకే, చాలా భయపడి చూస్తున్నావు ఏదో ఇటుపక్క. నోనా, ఏదో భయంగా ఇలా చూస్తుంది. నేను భయపడిపోయినా ఏమైపోయింది అని.
ఓకే, సో నెక్స్ట్ స్టెప్, ఎవ్రీబడి మేక్ అ మెంటల్ నోట్ లేదా నోట్బుక్ ఉంటే రాసుకోండి. వాట్ విల్ యూ డూ నెక్స్ట్, ఏం చేసుకుంటారు? 11th and 12th లో ఏ స్ట్రీమ్ తీసుకోవాలో అది ప్లాన్ చేసుకోవడానికి ఫస్ట్ ఫ్యూచర్ మన గోల్ క్లియర్ అవ్వాలి. నెక్స్ట్ 2 days లో ఒక ఐడియా ChatGPT లో రీసెర్చ్ చేసి పెద్దవాళ్ళతో మాట్లాడి టీచర్స్తో ఒక్కసారి డిస్కస్ చేసి ఒక గోల్ ఫస్ట్ ఫైనల్ చేయండి. ఇది నా ప్రొఫెషన్. దాన్ని బట్టి హ్యుమానిటీస్ తీసుకుంటే హ్యుమానిటీస్ తీసుకోవచ్చు, సిగ్గు ఏం లేదు. ఓహో అందరు ఏమంటారు హ్యుమానిటీస్ తీసుకున్న. పేరెంట్స్ కి డౌట్ ఉంటే వాళ్ళ టీచర్స్ తో మాట్లాడొచ్చు, మాతో మాట్లాడొచ్చు. మేము చెప్తాము ఎందుకు హ్యుమానిటీస్ గొప్పదని. లేదా కామర్స్ తీసుకోవచ్చు, బోల్డ్ అంతా ఆప్షన్స్ ఉన్నాయి, సూపర్ కెరియర్స్ ఉన్నాయి. ఆర్ ఎంపీసీ ఆర్ బీపీసీ అట్లా సెలెక్ట్ చేసుకోండి. తర్వాత దట్స్ నాట్ ఎనఫ్. ఓకే, యూ విల్ స్టడీ, 11th చదువుతారు, 12th చదువుతారు, కానీ ఆ గోల్ కి వెళ్ళాలంటే కొన్ని ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఉంటాయి. ఆ దానికి ప్రిపేర్. ఇప్పుడు పైలట్ అంటే వాట్ ఎంట్రన్స్ షుడ్ ఐ రైట్ అని ఇప్పటి నుంచి ప్రిపేర్ చేస్తూ పో, లేకపోతే కష్టం. సడన్ గా 12th లో వచ్చి ఓహో నేను ఇప్పుడు రాయాలంటే ఏం కాదు. అందుకే 10th graders తో మాట్లాడతాం మేము. 2 years ఉన్నాయి మీకు. ఆ ఎంట్రన్స్ కి ప్రిపేర్ చేస్తే 12th తర్వాత ఆ ఎంట్రన్స్ రాసి, ఫైనాన్షియల్ హెల్ప్ కూడా కావాలి కదా, మనకి మనీ కూడా అరేంజ్ చేసుకోవాలి. ఓకే, ద కోర్స్ ఎంటైర్ కోర్స్ మనకి 10 లక్షలు అనుకో, ఎక్కడి నుంచి వస్తుంది అది డిస్కస్ చేయాలి మీ పేరెంట్స్తో. చాలా బ్యాంక్స్ ఎడ్యుకేషన్ లోన్స్ ఇస్తారు, చాలా ఎన్జిఓస్ ఉన్నారు, ఎన్జిఓస్ హెల్ప్ చేస్తారు, కానీ అడిగిన వాళ్ళకి చేస్తారు. ఇంట్లో కూర్చొని టిక్ టాక్ రీల్స్ చూస్తున్న వాళ్ళకి ఎవరు ఏమి హెల్ప్ చేయరు. సింపుల్, రీసెర్చ్ చేసి ఐడియా చేసి అడిగిన వాళ్ళకి హెల్ప్ వస్తుంది, లేకపోతే ఏం రాదు. తిట్టుల్లో వస్తాయి అట్లా, మేడం అవి గాలి దేనా ఐసా గాలి అత గాలి. ठीक है, ఓకే. నెక్స్ట్, ఎస్, నెక్స్ట్ వన్. ఓకే, వీఆర్ హియర్ టు హెల్ప్. ఐ థింక్ మోర్ ఆర్ లెస్ నేను అన్ని కవర్ చేశాను. ఎట్లా ప్లాన్ చేసుకోవాలి, ఫస్ట్ స్ట్రీమ్ సెలెక్ట్ చేయకూడదు, ఫస్ట్ మన గోల్ సెట్ చేసుకోవాలి, రాసుకోవాలి. ఒక పెద్ద పేపర్ తీసుకుని గోల్ ఏ, గోల్ బి, గోల్ సి అంటే ఇది అయితే ఓకే వెరీ గుడ్, ఇది అవ్వకపోతే నెక్స్ట్ ఏంటి, నెక్స్ట్ ఏంటి, అట్లా ప్రిపేర్ చేసి స్ట్రీమ్ సెలెక్ట్ చేసుకుంటూ పేరెంట్స్తో మాట్లాడి, లేదా పేరెంట్స్కి అంత ఐడియా లేదు అనుకో, నా పేరెంట్స్కి ఏం తెలీదు ఇప్పుడు కూడా, అసలు నువ్వు ఏం చేసుకుంటావు అని అడుగుతారు. సో మేబీ దేర్ ఏజ్ అండ్ ఆల్ దే డోంట్ నో, ఇట్స్ ఓకే. టీచర్స్ని అడగొచ్చు, కౌన్సిలర్స్ని అడగొచ్చు, ChatGPTని అడగొచ్చు. బెస్ట్ గెట్ దట్ నాలెడ్జ్ వెరిఫైడ్ విత్ అ కౌన్సిలర్. స్కూల్లో మాట్లాడండి. ప్రశాంత్, కెన్ దే రీచ్ అవుట్ టు యూ ఇఫ్ దే హ్యావ్ అ డౌట్? మ్యామ్ కెన్ దే? వెరీ గుడ్. సో మీరు యూ కెన్ రీచ్ అవుట్ టు ప్రశాంత్ సార్, ఈవెన్ బెటర్. హీ ఈస్ సూపర్ సక్సెస్ఫుల్ ఇన్ హిస్ కెరియర్. యా, అబ్సల్యూట్లీ. దెన్ టేక్ ద స్టెప్, టేక్ ఇన్ అ వెరీ కూల్ మేనర్. కానీ ఒకటి చెప్తాను, మనం చేసిన ప్లాన్ క్యాన్ గో బ్యాక్వర్డ్, అంటే అది ఫెయిల్ కూడా కావచ్చు. మనం చేసిన ప్లాన్ ఎప్పుడైనా ఫెయిల్ కావచ్చు, ఎందుకంటే వీ డోంట్ నో, సర్టన్ సర్కమ్స్టాన్సెస్ మన చేతిలో ఉండదు. అప్పుడు కూడా ఇట్స్ ఓకే, ఏదో ఒకటి సంథింగ్ విచ్ యూ లైక్, ఏ సబ్జెక్ట్ మీకు ఇష్టమో ఏదో ఒకటి దొరుకుతుంది అందులో. కానీ ఇష్టం లేని సబ్జెక్ట్లో పడి ట్రాప్ అయిపోతేనే అప్పుడు వస్తుంది కష్టం కదా. సో ఇట్స్ వెరీ డిఫికల్ట్ ఫర్ మీ టు డూ ఫిజిక్స్, బట్ నేను ఫిజిక్సే చదువుతా, అక్కడ ఐ హ్యావ్ అ గోల్. ఆ గోల్ వర్కౌట్ అవ్వకపోతే దెన్ ఐఎమ్ ఆన్ రోడ్స్, ఐ డోంట్ నో వాట్ టు డూ. అప్పుడు వెళ్ళి టెలికాలర్ లాగా బీపీఓలో జాబ్ వెతుకుతాము. అది అలా అవ్వద్దు, దట్స్ వెరీ వెరీ డేంజరస్. ఓకే, మీకు కావాల్సిన సబ్జెక్ట్స్ మనం ఇప్పటి నుంచే ఐడియా చేసుకోవాలి. సో విత్ దిస్ ప్రశాంత్, ఐఎమ్ డన్ విత్ మై ప్రెజెంటేషన్. వాళ్ళు ఏదైనా డౌట్ అడగాలంటే ఇట్ ఈస్ ద రైట్ టైం. యా, ఎనీ క్వశ్చన్స్? Comfortable, any language you can ask the question and we'll take it. Any doubt? అంటే భయం వేస్తుందా కొంచెం? ఇప్పుడు 10th ఎగ్జామ్ కాకుండా ఫ్యూచర్కి కూడా కొంచెం భయం వేసేసానా? దట్స్ గుడ్, ఆ భయం మంచిది, ఎందుకంటే అప్పుడు రీసెర్చ్ చేసుకుంటారు. నేను ఒక్కటే చెప్తాను నా స్టూడెంట్స్ అందరికీ కూడా, నేను ఒకరోజు వచ్చి మాట్లాడతాను, ప్రశాంత్ గారు వచ్చి ఒకరోజు మాట్లాడతారు అయిపోతుంది, మేడం కూడా ఇక్కడ చాలా చెప్తారు, రోజంతా చెప్తారు. బట్ అట్ వన్ పాయింట్ ఆఫ్ టైం మీరు ఇండిపెండెంట్గా రీసెర్చ్ చేసుకుంటేనే మీరు బాగుపడతారు, లేకపోతే ఇట్స్ ఆఫ్ నో యూజ్. ఒకరోజు వచ్చి సెమినార్ చేసుకుని వెళ్ళిపోవడం లేదా టీచర్స్ మాట్లాడడం ఇస్ నో యూజ్.
మీకు రీసెర్చ్ చేయడం రావాలి ఫస్ట్. ఏమని అడగాలి ఇంటర్నెట్ లో అది రావాలి. ఎవరిని అడగొచ్చు, ఫర్ ఎగ్జాంపుల్ టీచర్, సక్సెస్ఫుల్ టీచర్స్ వాళ్ళని అడగండి. మ్యామ్ ముझे టీచర్ बनना है, ఐ లవ్ టు టీచ్ ఆర్ ఐ లైక్ టు టాక్. అర్నబ్ గోస్వామి అందరికి తెలుసా? హూ ఇస్ అర్నబ్ గోస్వామి? ఇస్ అ జర్నలిస్ట్. పెద్ద పెద్ద వాళ్ళతో ఇంటర్వ్యూ చేసుకుంటూ ఉంటారు టీవీలో. ఓకే, ఎవ్రీబడి కీప్స్ క్వైట్, ఎందుకంటే ఆయన అడిగి క్వశ్చన్స్ కి ఆన్సర్ ఉండదు. సో జర్నలిస్ట్ అంటే అంత బాగా జర్నలిజం చేసుకోవచ్చు, ఆర్టికల్స్ రావచ్చు. సో దెర్ ఆర్ సో మచ్ టు డూ. కానీ మీరు రీసెర్చ్ ఓరియంటెడ్ ఉండాలి ఇప్పటి నుంచి. అది సీరియస్ గా తీసుకోవాలి మీ ప్రొఫెషన్ ని, మీ ఫ్యూచర్ ని. సో ఇంకొకటి నేను ఐ కెన్ డూ మ్యామ్, వన్ మోర్ థింగ్ ఐ కెన్ ఆఫర్ హియర్. ఇఫ్ ఎనీబడి ఈస్ ఇంట్రెస్టెడ్ టు బి రియలీ సీరియస్, దెన్ వాళ్ళ నేమ్ అండ్ ఈమెయిల్ ఐడి and phone number, if they give me, I'll give them a free access. Madi oka website undi, we have a website on the name of Career Launchers. So for about 4 months or so, I'll give them a free access. Akkada they can explore which subject, what profession they can explore. Only, but we can only do it for serious students. So maybe Prashant ma'am can collect, or the school can collect some 15 to 20 serious children. We want to help them by giving a free access to the research database. Okay? Yeah? Okay. All right. Thank you so much. I really love talking to you. Thank you. Thank you very much, madam. Yeah, a pleasure. Ma'am, kuch आइए ना. After you. Yeah. Yes. Covered. Covered. Okay. Okay. Sure. Sure. You take over, Prashant. Thank you so much, ma'am. Thanks. I love to do this. He's much. Good, good. Very nice. Say that. So, మీరందరూ మేడం చెప్తున్న క్లాస్ సో ఇట్ ఈస్ యువర్ లైఫ్ టర్న్. సో ఈ 10th తర్వాత జస్ట్ 2 years, ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. నౌ చూస్ అకార్డింగ్ టు దిస్. సో మీకు ఇంకా చాలా ఇన్ఫర్మేషన్ మేడం కూడా ఇస్తారు. సో మీకు ఈ 10th తర్వాత ఏమేమి స్ట్రీమ్స్ ఉన్నాయి మేడం అన్నట్టు చాట్ జీపీటీ కూడా చూడొచ్చు, మమ్మల్ని కూడా రీచ్ కావచ్చు, మీ సార్ దగ్గర ఉన్నారు కానీ ఇవన్నీ చూసిన తర్వాత చాలా ఫస్ట్ ఆఫ్ ఆల్ అండ్ ప్యాషన్. సో find out what your interest, passion. Girls, according to that, take action. Implement. If you are failing, implement again. Okay, that way. Research. Madam చెప్పినట్టు చాలా రీసెర్చ్ చేయండి. So this is first year step. So this is the basic step. You should be very strong. Okay. If you have any doubts, you can reach out to sir. Sir will reach out to you. I can give you individual counseling also. మీకు ఇండివిజువల్ గా ఏమైనా క్వశ్చన్ ఉన్నా కానీ సార్ చెప్తే మేము ఇండివిజువల్ గా మీకు చాలా మేడం అన్నట్టు చాలా ఇంట్రెస్ట్ ఉంటే సో ఐ కెన్ గివ్ యూ సెషన్ ఆల్సో. మీరు ఇండివిజువల్ కౌన్సిలింగ్ కూడా ఇస్తాం. ఓకే, థ్యాంక్ యూ. Okay. Thank you so much. He's my student. So proud of him. Come on, I'll give a big hand. Yes. So we are actually Pravinyam Lead Life Foundation. So we have a group of people. మేము ఒక 10-15 members ఉన్నాము. సో మాది ప్రావీణ్యం లీడ్ లైఫ్ ఫౌండేషన్. సో 10-15 పీపుల్ ఉన్నారు. అక్కడ సాయి కుమార్, సాయి ప్లీజ్ కమ్ హియర్. సో ఈజ్ వన్ ఆఫ్ ద Yeah, Gopi ఉన్నారు ఇక్కడ. Gopi is. సో మళ్ళీ 7:30 మీకు Hi. Come. సో తిరగడం ఇంకా సాయి కుమార్ అన్నా కదా. సో ఈయన ప్యాషన్, ఈయన కెరియర్ గురించి చెప్తారు 2 minutes. సో ఇట్ విల్ బి వెరీ యూస్ఫుల్ ఫర్ యూ. Yes. Hi all. I'll take a minute. బయటకు వస్తాను. Hi all. Okay? Very impressive. Thank you. Thank you so much. It's in the bus. Yeah, it's there. No? ఇక్కడే ఉందా? Okay. I thought I kept it. I don't know exactly, right? Because I'm observing